ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. శీతాకాల సమావేశాలు మళ్ళీ పునరుద్ధరించామన్నమాట. ఎలాంటి సందర్భాల్లో మీకు అబ్బా ఈ మూమెంట్ ఇలాగే ఆగిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రతిసారి ఓపెనింగ్ ఈవిడతోనే చేస్తున్నాం మనం. సంపూర్ణేష్ బాబుతో డాన్స్ చేసినప్పుడు ఆ మూమెంట్ అక్కడనే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎట్లా ఆగిపోతామా? మేము చీటింగ్ కొడుతుంటాం కదా, చీటింగ్ చేస్తుంటాం క్లాస్ లో, అప్పుడు మేడం వాళ్ళు బయటికి వెళ్తారు, అట్లే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఆ మూమెంట్. 24 సినిమా సూర్యులు ఆగిపోతారా? గబ్బ 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 మొత్తం రాసి కొట్టేస్తాం. మాతల్లే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది నీకు. ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు తాళి అలాగా అయిపోవాలనుకుంటున్నాను. ఆయన ఇలా ఉంటాడు, నువ్వు లేచి నడుచుకుని. ఓకే, ఇంకా రామ్ వచ్చి తన నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ అడిగితే ఆ మూమెంట్ అలానే ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆగిపోతే సినిమా కూడా ఆగిపోద్ది అక్కడ. ఆగిపోదు, ఆ మూమెంట్ అడిగినప్పుడు ఎంత బాగుంటుంది అని. రామ్ రామ్ నేను జాబ్ తెచ్చుకొని మా ఊరికి వెళ్తే ఊర్లో వాళ్ళందరు దండలు పట్టుకొని పరిగెత్తుతూ వస్తుంటే ఆ మూమెంట్ అలా ఆగిపోవాలని కోరుకో. అమ్మగారు హాయ్, హలో, దిస్ ఇస్ అంజలి. అంజలి గారు చెప్పండి. మహేష్ బాబు స్మైల్ చూస్తున్నప్పుడు ఆ మూమెంట్ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. మీకే కాదమ్మా, మాకు కూడా అలాగే. నా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ అలాగనే అనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు. ఇంట్లో ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఆ మూమెంట్ అలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు మీ షో వస్తుంటదంట. ట్రెడిషనల్ డే రోజు నా లవర్ లంగవనిలో ఉన్నప్పుడు ఈ మూమెంట్ ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. నిజంగా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు లంగావని. బాయ్ ఫ్రెండ్ కాలు పట్టుకుంటున్నప్పుడు అబ్బా ఇట్లనే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ పట్టుకోమంటే మరి అప్ప స్టాచ్యూ రేవంత్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఉంటే ఆ మినిట్ అలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎవరితో? సింగర్ రేవంత్. అవునా? సూపర్, నేను చెప్తా తప్పకుండా. థ్యాంక్ యూ. సరే, రేవంత్ కోసం పాట పాడవా? మనోహరి. సూపర్ పాడావు. థ్యాంక్ యూ. యాస్టీస్ వచ్చింది, చిన్న టెక్నికల్ ఇష్యూ అంతే. బాగుంది. థ్యాంక్స్. సో స్వీట్. కూర్చోండి. హాయ్. మా ఫ్రెండ్ గాని బరాత్ లా డాన్స్ చేసినప్పుడు ఆ మూమెంట్ అయిపోతే అలాగే ఉంటుంది. ఎందుకంటే వాడి లాస్ట్ సెలబ్రేషన్ అదే కదా. ఇంకా నా ఫోన్ లో 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఆ మూమెంట్ అట్లనే అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇదే పని చాటింగ్. చాటింగ్ తర్వాత ఇష్టం. 150 సెల్ఫీ నేర్చుకున్నావంతా. నేను మూతలా పెట్టి ఇలా అయిపోయింది. నా ఫస్ట్ సాలరీ తోటి నేను బైక్ కొన్నప్పుడు కుక్క వచ్చి సుసుపోసుంటే ఆ మూమెంట్ అలాగే ఆగిపోవాలనిపిస్తుంది. నీకు బైక్ పిచ్చేంటమ్మా తల్లే. ఇందాకేమో ఎమ్మెల్యేని రాయల్ ఎన్ఫీల్డ్ అడుగుతా అంటావు, ఇప్పుడేమో బైక్ మీద నేను ఎక్కించుకొని తిరగాలని ఇష్టం. బికాస్ ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. కానీ కోరిక చాలా బాగుంది. కుక్కొచ్చి టైర్ మీద కాలెత్తాలనే కోరిక. బర్రెకు పాలు పిండేటప్పుడు ఆ మూమెంట్ అలా బర్రెక పాలు ఎందుకు ఆ మూమెంట్ ఏం చేసుకుంటావు? నీ టేస్ట్ పాడుగాను. ఊర్మిళ. హీరో నితిన్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఆ మూమెంట్ అలానే అయిపోతే బాగుండని అనిపిస్తుంది. పెళ్లి అంటే కాస్త నువ్వు బాగా తినాలి తల్లి అని, మరి కాస్త ఇలా అయితే పెళ్లి అంటే బాగా తినమ్మా. నాకు మీతో డాన్స్ చేసేటప్పుడు ఆ మూమెంట్ అలానే ఆగిపోతే బాగుంటది. అయిపోద్ది పాట ఆపేస్తే అయిపోతుంది డెఫినెట్ గా. సో స్వీట్. హాయ్ ప్రదీప్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ మోనికా యాదవ్. గుడ్ ఈవినింగ్. వాట్ ఇస్ ద హెడ్లైన్స్ ఆఫ్ ద న్యూస్? మా సాంస్క్రిట్ సార్ లెసన్ చెప్పేటప్పుడు. ఏం సార్? సాంస్క్రిట్ సార్ చెప్తారు కదా. సాంస్క్రిట్ సార్ లెసన్ చెప్పేటప్పుడు కాదమ్మా, సాంస్క్రిట్ సార్. ఇప్పుడు నువ్వు ఈ షో యాంకర్ వి, మొత్తం బ్రాండ్ తో సహా పేరు అని చెప్పు. హాయ్ హలో వెల్కమ్ అని చెప్పు. హాయ్ హలో వెల్కమ్ ఎక్స్ప్రెస్ రాజా. ప్రదీప్. నీ పేరే, నువ్వే యాంకర్. ఆ బ్రాండ్ కూడా చెప్పు. కవన్ కా ఫ్రైడ్ రైస్. కవన్ కా ఏంది ఏంది అది కాదు, అక్కడ రాస్తుంది కదా.
చెప్పు. హాయ్ హలో వెల్కమ్. హాయ్ హలో వెల్కమ్. కవన్ కఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా. దిస్ ఇస్ మోనికా యాదవ్. డోర్ నెంబర్. ఎస్ ఆన్సర్. మా సైన్స్ సార్ లెసన్ చెప్పేటప్పుడు ఆ క్షణం అలాగే ఆగిపోతే బాగుంటుందని ఏం అర్థం కావట్లేదా? బాగా అర్థం అవుతా? సంస్కృతంలో పద్యం చెప్పోట అయితే రామభ్యాం వచ్చా? వారిని ఇంటర్లో సంస్కృతి కూడా రాదా మీకు? స్వగృహే పూజితే రాజా స్వగృహే పూజితే మూర్ఖ స్వగ్రామే పూజితే విద్వాన్ సర్వత్ర పూజితే. వెంగళరావు లోపలికి వెళ్తే స్వగృహ ఫుడ్స్ అని. వెరీ గుడ్. కూర్చోండి మా. అద్దం ముందు నిల్చునేటప్పుడు ఆ మూమెంట్ అలానే ఆగిపోతే బాగుంటది. ఎందుకంటే మన ఫేస్ ఎక్కువ సేపు చూసుకోవచ్చు. అవును, ఎన్ని నిజాలు తెలుస్తాయి అప్పుడు. ఎగ్జామ్ లో రిజల్ట్స్ మంచిగా వచ్చినప్పుడు ఆ మూమెంట్ అలానే ఉండాలని అనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే అది మనం కష్టపడి పాస్ అవుతాం కదా, అట్లా అని చెప్పి అందరు పొగుడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అప్పుడు. నేను ఇప్పటి వరకు నా రిజల్ట్స్ చూసుకోలేదు తెలుసా నేను ఎప్పుడు. ఎందుకంటే మేము రీసెంట్లీ ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి. నిజంగా, ఎందుకంటే నేను రాస్తున్నప్పుడు తెలిసిపోయింది, దీన్ని చూసుకోకర్లేదు. కానీ మాకు ఎప్పుడు అట్లా కాలేదు, ఇప్పటి వరకు అయితే నాకు అట్లా కాలేదు. బ్యాక్లాగ్స్ లేవా నీకు? అస్సలు లేదు. దూరంగా ఉండండి ఆ పిల్లకి. బిస్కెట్ కాదు, 85%. అటెండెన్స్ కాదు నేను అడిగింది. మొన్న సెమ్ లో వచ్చిన మార్క్స్ చెప్తున్నా ప్రదీప్ గారు. ఏ సెమ్? ఫస్ట్ సెమ్ డిగ్రీ ఫస్ట్ సెమ్. ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? బిఓఎం, ఎంఈ, ఐటీ, సాంస్క్రిత్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ధృవ సినిమా హీరో ఎవరు? రామ్ చరణ్. ఈ మాత్రం పటీలు మన వస్తాయి బయటికి. 85% మెరిట్ సబ్జెక్ట్. సినిమాలు చూడొద్దా మేము? చదివేనా? నువ్వు మెరిట్ స్టూడెంట్ కదమ్మా. ఏం కాదు, అన్నిట్లో ఉండాలి మేము. ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ప్రతిభా ప్రణబ్ ముఖర్జీ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుష్మా. గారు చెప్పండి. హోలీ రోజు అబ్బాయిలతో హోలీ ఆడుతున్నప్పుడు ఈ మూమెంట్ ఇలానే ఆగిపోతే బాగుండు. ప్రదీప్ గారు మీకోసం మేము ముగ్గురం ఒక డాన్స్ చేయాలనుకుంటున్నాం. 3 days నుంచి ప్రిపేర్ అయినాం. యా ప్లీజ్ రండి, కమ్ ఆన్. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. అర్రే 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 చాలా బాగా చేశారు, అద్భుతం, వండర్ఫుల్. ఎక్కువ ప్రాక్టీస్ చేశారు మీరు, అందుకే అంత బగ్గా అయిపోయారు పాపం. బట్ థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఏమైనా అద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కళ్ళావి ఇప్పుడా స్ట్రాబెరీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీ వెయిటింగ్ చేస్తా ఉంటాదే. Thank you, so sweet.